ఆదానీ మీద అమెరికాలో కేసు బుక్ చేశారు. పవర్ ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చారనేటువంటి నిర్ధారణకి అయిన తర్వాత ఆయన మీద కేసు బుక్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దాని మీద కనీసమైనటువంటి చలనం లేకుండా వ్యవహరించేటువంటి పద్ధతిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఆదానీ ముడుపుల కుంభకోణం మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందే హిడెన్బర్గ్ పత్రిక అనేక కుంభకోణాలను బయటపెట్టినప్పటికి కూడా దాని మీద కేంద్ర ప్రభుత్వం కనీసమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన షేర్లు పడిపోయినాయి తప్ప ప్రభుత్వం అంతటి కుంభకోణాల మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇలా మరొక కుంభకోణం ఇలా ఓపెన్గా అమెరికా కోర్టులోనే కేసు బుక్ అయిన తర్వాత కూడా ఇలా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోకపోవడం అంటే ఆదానీకి మోదీకి ఉన్నటువంటి పెవికాల బంధం అనేటువంటిది అర్థమవుతుంది. ఒక రకంగా దేశ సంపదని ముఖ్యమైనటువంటి వనరులని లూటీ చేయడం అనేటువంటిది ఏదైతుందో దీన్ని క్రోనీ క్యాపిటలిజం అని అంటాం. అది మొత్తంగా మోడీ వచ్చిన తర్వాత ఈ 10-11 సంవత్సరాల్లో ఆదాని ఆస్తులు ఇంత పెద్ద ఎత్తున పెరగడం అనేటువంటిది ప్రభుత్వ ఆస్తుల్ని వనరులు ఒప్పజెప్పడం వల్ల జరిగింది. ఇది మోడీకి దీంట్లో పాత్ర ఉందనేటువంటిది మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మోడీ, అమిత్ షా, అదేవిధంగా బీజేపీకి దీంట్లో విడదీయరాని బంధం ఉంది కాబట్టే అలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఏదైనా సాధారణ ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక వ్యాపారవేత్త కానీ ఓ చిన్న ఆరోపణ వచ్చినా ఆరోపణ రాకపోయినా ఈడీ దాడులు చేస్తున్నది, సిబిఐ దాడులు చేస్తున్నది, అదేవిధంగా ఎన్ఐఏ దాడులు చేస్తున్నది. పెద్ద ఎత్తున వాళ్ళ ఆస్తుల మీద నిషేధం పెడుతున్నటువంటి స్థితిలో ఈరోజు ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడ్డటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం, అన్యాయమైందని చెప్పి భావిస్తున్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంటు స్తంభిస్తున్న వాయిదేస్తున్న తప్ప చర్చకి అంగీకరించకపోవడం అనేటువంటిది